హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుందని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే రంజాన్ వ్లాగ్ అనమాట. రంజాన్లో డే 4 అనమాట. ఇవాళ మార్నింగ్ లేచేసరికి 4:15 అయిపోయింది. రైస్ ఫస్ట్ కడిగి పెట్టేశాను. నిన్న నైట్ కర్రీ చేశాను కదా, గుర్తుందా? ప్రీవియస్ వ్లాగ్లో చూసే ఉంటారు. సో ఆ కర్రీ అయితే ఉంది, మార్నింగ్కి కూడా కలిపే చేసేసాను. సో ట్యాబ్లెట్ అయితే వేసుకుంటున్నాను, తహజుద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాను. కొంచెం ఎంత కట్ చేసి పెట్టినా వీడియో కొంచెం లాంగే వస్తుంది, స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి అబ్బా. తర్వాత నేను అన్నం తినేసాను. సెహరీ కూడా షూట్ చేయడం మర్చిపోయాను, ఐఎమ్ రియలీ సారీ. తర్వాత కాఫీ దగ్గర గుర్తొచ్చింది షూట్ చేయడం అని చెప్పి వెజల్స్ వాష్ చేశాను. 5:45 అయితే అయ్యింది టైము. కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను. మాహిర్కి వాళ్ళ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేశాం కదా, అదైతే అసెంబ్లీ ఉందన్నమాట. 8:30కే ఉంది. సో తొందరగా పంపించేసేయాలి. ఈ రెసిపీ ఏదో అలా చేసేసాను. ఈ రెసిపీకి ఫలానా పేరని నేనైతే ఏం పెట్టలేదు. మీకు కనుక నచ్చినట్టయితే ఏదో ఒక పేరు సజెస్ట్ చేసి చెప్పండి, పెడదాము. సో మిల్లెట్స్ అన్నీ వేస్తున్నాను. మిల్లెట్స్ అంటే ఏం లేదు, గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి 3 పిండ్లు కలిపి ఒక ఎగ్ అయితే వేసాను. అందులో కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు కూడా వేసాను. అలా వేసిన తర్వాత స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం మధ్యలో క్లిప్స్ ఇంకా కట్ చేసేసాను, డిలీట్ చేసేసాను వేయకుండానే, ఇందులో యాడ్ చేయకుండానే. సో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది మీకు కూడా. ఎక్కడన్నా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి అబ్బా. నాకు వ్లాగింగ్ చేయడం అంతగా రాదు, ఎప్పుడు రెసిపీసే చేస్తూ ఉంటాను. ఆ రెసిపీ చేసినంత వరకే వ్లాగ్ తీయడం వచ్చనమాట. తర్వాత వ్లాగ్స్ చేయడం ఫస్ట్ టైం నేను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్తేనే నాకు తెలుస్తుంది అనమాట. సో నేనైతే వీటికి ప్యాన్ కేక్స్ అని పేరు పెట్టుకున్నాను. ఏ దిక్కున వెళ్తున్నాయో నాకే అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నేను తిక్కగానే కలిపాను. ఏమైందో ఏమో, పెనం మీద వేసేసరికి ఎక్కడో కాకినాడ దగ్గర నుంచి ఎక్కడో హైదరాబాద్ దాకా అయితే వెళ్ళిపోయాయి అనమాట. అలా మా ఊరి మీదుగా అలా మధ్యలో కొంచెం నెయ్యిని అయితే టచ్ చేశాను. ఎగ్జాక్ట్గా టేస్ట్ రాకపోయినా బెల్లం సరిపోలేదంట. మా వాడు పేర్లు అయితే పెట్టడానికి ఫస్ట్ ఉంటాడు. మావోడు అంటున్నానని ఎవరు అనుకున్నారు, మా అబ్బాయి. సో ఇలాగా నేను తీసుకున్న కన్సిస్టెన్సీ పిండికి అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూనే తీసుకున్నాను. అలా తీసుకున్న పిండికి మినిమం ఒక 10-12 దాకా అయితే వచ్చాయన్నమాట. ఇలా చిన్నగా వేసుకున్నాను. ఇదే మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏదైనా నేను కొంచెం హెల్తీగా ప్రిఫర్ చేద్దామో అనుకుంటాను, కానీ మా అబ్బాయి మొత్తం అన్హెల్తీవే అడుగుతూ ఉంటాడు. సో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉందన్నమాట. నిన్న నైట్ చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ. నాకు బాక్స్లో మాహిర్కి అది పెట్టడం ఇష్టం ఉండదు, ఫ్రెష్గా కుక్ చేసి పెడతాను మాహిర్కి. ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై కూడా అవిసె గింజల కారం పొడి వేశాను, కారం యాడ్ చేయలేదు. సో లైట్గా నూనెలో ఫ్రై చేసి అన్నం అయితే కలిపేసి పెట్టాను అనమాట. మా పాప కూడా వేకప్ అయిపోయింది. సో తనతో టైం స్పెండ్ చేయాలి కదా, తప్పదు కదా, లేకపోతేనా నాతో యుద్ధమే చేసేస్తుంది మా పాప. తర్వాత రైస్ అయితే లంచ్ బ్యాగ్ పెట్టేస్తున్నాను, రైస్ కలిపేశాను. తర్వాత ఆరెంజ్ వేయమన్నాడు మాహిర్ని వదిలిపెట్టేసి షిజా పాప కూడా టిఫిన్ తినిపించి ఆడిపించేశాను. తర్వాత మధ్యాహ్నం అయిపోయింది, కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాం. మధ్యలో వీడియో ఎడిటింగ్స్ ఉంటే అవి చేశానమాట. షినిమిని ఛానల్లో కూడా మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి, చూసేయండి మీరు స్కిప్ చేయకుండా. తర్వాత నమాజ్ అయిపోయింది. తర్వాత కొంచెం బయటికి వెళ్ళే పని ఉంటే ఇట్లాగా కూరగాయల కోసం అని చెప్పి బయటికి వెళ్ళాము. అబ్బా ఎండలు బీభత్సంగా ఉన్నాయి. మీ ఊర్లో ఎంత ఎండ ఉందో మాకు కామెంట్ చేయండి. సో నిన్న చెప్పడం మర్చిపోయాను, నిన్న వ్లాగ్కి కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి శ్రీనివాస్ గారు ఫ్రమ్ కర్ణాటక. వాళ్ళు మన వ్లాగ్స్ అన్నీ చూసేస్తున్నారు. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೊ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅಂడి ಶ್ರೀನಿವಾಸ್ garu ಫ್ರಮ್ ಕನ್ನಡ. ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ. ನಮ್ಮ ವ್ಲಾಗ್ಸ್ ಎಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಚೆನ್ನಾಗಿದೆ, ನನಗೆ ಎಷ್ಟು ಹ್ಯಾಪಿ ಇದೆಯೋ ಗೊತ್ತಾ. సో నెక్స్ట్ షకీలా షేక్ గారు, సూపర్ ఉమెన్, మీరు మీ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అని ఏదో పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఒక్కదాన్ని ఏం కాదు, ఓ సూపర్ ఉమెన్. యాజ్ ఏ 2 kids మదర్గా ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. కాకపోతే నేను షూట్ చేస్తున్నాను, మిగతా లేడీస్ ఎవరు ఇట్లా వీడియోస్ తీసుకోవట్లేదు. వాళ్ళు నాకన్నా ఇంకా కష్టపడుతూనే ఉంటారు. క్రెడిట్ గోస్ టు ఆల్ మదర్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోస్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ప్లీజ్ మా ఛానల్ని ఇట్లానే ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ని చూస్తూ ఉండండి, మమ్మల్ని ఇలానే ఆదరిస్తూ ఉండండి. సో ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే,
నాకు డబ్బాలు తినే అలవాటు ఉందన్నమాట చిన్నప్పటి నుంచి. మా డాడీ ఇంత పెద్ద డబ్బాకు తెచ్చి పెట్టేవాళ్ళు కలాకాని. సో ఇప్పుడు 2 పీసులు 180 రూపాయలు పడింది. బిత్తరపోయా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. జస్ట్ ఒక రస్మలై మా వారు ఈవినింగ్ ఇఫ్తార్ కోసం అని కొనిపించారనమాట. రస్మలై వచ్చేసరికి 47 రూపీస్ ఒక పీసు. కాశ్మీర్ కలాకాని అయితే తీసుకున్నాను 84 రూపాయల. నేను అసలు నాకేంటో 180 రూపాయలు అన్నట్టు కనిపించింది. 84 రూపాయల వామ్మో అనుకున్నా నేను. 2 పీసులు, అది కూడా జిలేబీ వచ్చేసరికి 120 రూపీస్. మొత్తం అలా తీసుకొని అయితే వచ్చేసాము. కూరగాయలు తెచ్చాను కదా 2 డేస్కే తెచ్చాను. ఎందుకంటే మళ్ళీ సాటర్డే సండే వచ్చిద్ది, అనవసరంగా చికెన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అవి పాప మలుగుతూ ఉంటాయి నా మీద, నువ్వు నన్ను కుక్ పెట్టవు, ఎందుకు వేస్ట్గా తెస్తావు అని చెప్పి. 2 నిమ్మకాయలు, ఒక్కొక్క నిమ్మకాయ 10 రూపాయలంట. పాపం ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం కదా, కొంచెం డిస్కౌంట్ ఇచ్చి 20 రూపాయలకు 3, 20 రూపాయలకు 3 ఇచ్చారనమాట. సో 40 రూపాయలు అయ్యాము అనమాట ఈ నిమ్మకాయలు. అసలు రంజాన్ ఎలా అంటే నిమ్మకాయ తీసుకోకుండా అసలు ఉండొద్దు. ఏ విధంగా అయినా సరే బాడీలోకి నిమ్మకాయని నెట్టేసేయండి. డైరెక్ట్గా తినమని కాదు అర్థము. వాటర్లోనో మజ్జిగలోనో ప్రిఫర్ చేసుకుంటూ ఉండండి. సబ్జా వాటర్లోనో అట్లా ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ కూడా, కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంకా నమాజ్ టైం అయితే అయిపోయింది. మా సిస్టర్ కాల్ చేసి మాట్లాడేసరికి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను. మీకోసం ఒక మంచి రెసిపీని రేపైతే పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. మా సిస్టర్ రెసిపీ అది వచ్చేసరికి. సో ప్రాజెక్ట్ వర్క్ అయితే ఏదైతే చేసామో అది వాడు ఇచ్చేసారనమాట. నెక్స్ట్ నమాజ్ చదివేసుకున్నాను. అసర్ నమాజ్ అయితే అయిపోయిన తర్వాత కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ కర్రీ ఏం చేయలేదు కదా నేను. మాహిర్కి ఎగ్ ఫ్రై చేసి పంపించేశాను. నిన్నటి కర్రీ ఉంటే పొద్దున్న తినేసాము. ఈవినింగ్ నా ఒకదాని కోసం కర్రీ చేసుకోవాలి, తప్పట్లేదు. ఎందుకంటే మా వారు అడగకుండా ఉండలేరు. చాలా రోజుల తర్వాత మా వారు పులిహార చేయమని అడిగారు. సో ఆయన కోసం పులిహార చేయాలి. సో నా కోసం నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పులిహార అస్సలు తినలేను, గ్యాస్ ఫామ్ అవుతుందేమోనని భయం నాకు. మళ్ళీ అసలే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండే. బాగున్న రోజులు బాగానే ఉంటుంది, బెడిసి కొట్టిందంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇలా కొడితే అలా పడిపోతాం అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొడితే. సో అందుకోసమే బీరకాయ కర్రీ అయితే చేసుకుంటున్నాను ఈవినింగ్కి ప్లస్ మార్నింగ్కి. సో మాహిర్కి కూడా మధ్యాహ్నం కర్రీ లేదు కాబట్టి తను కూడా నాతో పాటు ఈవినింగ్ తినేస్తాడు కాబట్టి బీరకాయ కర్రీ అయితే కట్ చేసుకుంటున్నాను బీరకాయ కర్రీ కోసము. సో ఏంటబ్బా ఇంకా ముచ్చట్లు, రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎంత బిజీ ఉన్నా నేను రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. ఏమన్నా కంటెంట్ కావాలా, బోర్ కొడుతుందా వ్లాగ్స్ ఏమన్నా, ఒకవేళ బోర్ కొడితే చెప్పేయండి, ఆపేద్దాము వ్లాగ్స్ ఇంతటితో. మీకు బోర్ కొట్టకుండా ఉండడమే నాకు కావాల్సింది. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను చాలా విధాలుగా ట్రై చేస్తున్నాను. సో ఎందుకు ఫేస్ రివీల్ చేయట్లేదు అని అనుకుంటున్నారా? ఐ హ్యావ్ సమ్ లిమిట్స్ అండి. ఎందుకంటే నేను ఇంకా కొంచెం ముందు వ్లాగ్స్లో చెప్తాను, ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు. నేను ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. బికాజ్ నా వాయిస్ అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫేస్ చూడకపోతే ఏముందబ్బా, ఒక మనిషి మీద ఒక నమ్మకం ఉంటే చాలు కదా, దేన్నైనా ఫాలో అవ్వడానికైనా, ఏదైనా నమ్మడానికైనా, చేయడానికైనా. సో రెసిపీస్ నచ్చుతున్నాయా, ఏమైనా రెసిపీస్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా వ్లాగ్స్ కావాలా అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ రెసిపీ అయితే చేస్తున్నాను. కర్రీ అయితే చేసుకోబోతున్నాను. చాలా ఈజీ కర్రీ. ఆల్రెడీ బీరకాయ కర్రీ అందరికి వచ్చిన కర్రీయే. నేను పెద్ద తోపు తురుమని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే ఈ చాలా ఈజియెస్ట్ రెసిపీస్లో ఇది ఒక రెసిపీ కదా, అందరికీ వచ్చు. సో పోపు పెట్టేసి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత వేసేయడమే బీరకాయ అంతా కుక్ అయిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని దించేసుకోవడమే, అంతే కదా. చెప్పినంత ఈజీ కాదమ్మా చేయడం అంటారా? వంట రాని వాళ్ళకండి అది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఆల్మోస్ట్ వంటలు బాగొచ్చు. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉన్నాను కదా నేను ఆల్మోస్ట్ కామెంట్ చేసే వాళ్ళకి. తర్వాత ఇఫ్తారీ టైం అయితే అయ్యింది. ఎందుకంటే 6 అయింది కదా ఇందాకే టైము. కర్రీ అయితే చేసి కర్రీ అయితే పొయ్యి మీద వేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసి ఊడ్చాను. అదే చీపిరి పరక పెట్టాను అనమాట. తర్వాత కొబ్బరి బొండాలు తెచ్చాను కదా. యాక్చువల్గా రోజు డైరీ తాగే అలవాటు అనమాట నాకు. ఈ మధ్య మా వారు అలవాటు చేశారు, డిహైడ్రేట్ అయిపోతున్నానని. సో రోజుకి ఇలా తాగే అలవాటు కాబట్టి ఈ మధ్య తాగక చాలా రోజులు అయిపోతుందేమో అని చెప్పేసి మా వారు తెచ్చారనమాట. తేలేదు, తెచ్చుకున్నాము బయటికి వెళ్ళినప్పుడు. ఒక్కొక్క కాయ 60 రూపాయలంట. కాయ కాదు బోండం 60 రూపాయలంట. మీ ఊర్లో ఎంత కాస్ట్ ఉందో కామెంట్ చేయండి.
సో ఇది వచ్చేసరికి కొబ్బరి బొండాలు తీసేదన్నమాట. కొబ్బరి బొండాల్లో మనం ఇంట్లోనే ఎట్లా తీసుకోవాలి అనే దానికి ఈ ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 3 years దాకా అవుతుంది. దీన్ని పరిచయం చేసే రోజు ఎప్పుడూ రాలేదు, అందుకోసమే ఇవాళ పరిచయం చేస్తున్నాను. సో కరెక్ట్గా హోల్ పడిద్ది, కరెక్ట్గా బాగా వస్తాయి అన్నమాట నీళ్ళు అసలు పక్కకు పోకుండా. నేను నా హెచ్చులు కాకపోతే ఆ గ్లాస్లో పెట్టిన తర్వాత ఎందుకు పైకి తీయాలి, అందుకే కొంచెం కింద అయితే పోయాయన్నమాట ఈ గ్లాస్కి. కొబ్బరి బొండంలో నీళ్ళు బాగానే వచ్చినట్టే. చూడండి వెనక వైపు ఇదైతే వస్తుంది. దీన్ని ఏమంటారంటే గుర్తు రావట్లేదు సడన్గా, తర్వాత చెప్తాను, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను దాన్ని ఏమంటారు మళ్ళీ చూసుకొని. ఇఫ్తార్ టైం అయితే అయిపోతుంది. సో బిజీ కదా. ఈ షూట్ చేయడం ఒకటి, వ్లాగ్స్ మళ్ళీ ఎడిట్ చేయడం ఒకటి, పిల్లలు ఇద్దరు పడుకున్న తర్వాత నైట్ నిద్ర సరిపోవట్లేదు మెయిన్లీ. తర్వాత మినిమం 1/2 hour 1/4 గంట పట్టిద్ది అనమాట వీడియో ఎడిటింగ్కి. ఇఫ్తార్ టైం నాకైందా, కానీ ఈ కోతులకి ఫస్ట్ పెట్టాలి, లేకపోతే నన్ను అస్సలు తిన్నివ్వరు. కోతులే అనమాట, 2 కోతులే. నేను ఇట్లా తాగానో లేదో మా పాప గ్లాస్ ఇక్కడి నుంచి అక్కడికి ఇసిరేసింది. మమ్మల్ని త్వరగానే ఖాళీ చేపిస్తారని మొన్నే అనుకున్నా, మమ్మల్ని ఖాళీ చేయమన్నారు కూడా. ఈ పిల్లల గొడవకే సగం ఖాళీ చేయమని ఉంటారేమో అనిపించింది. సో రైస్ అయితే పెడుతున్నాను నాకు మాహిర్కి, ప్లస్ పులిహార చేయాలి కదా రేపు మార్నింగ్కి, దానికి కూడా కలిపి ఒకేసారి రైస్ అనమాట. సో కొంచెం పొద్దున్న రిలీఫ్గా రిలాక్స్డ్గా లెగుద్దాము అనుకుంటున్నాను. తర్వాత ఇఫ్తార్ అయిపోయిన తర్వాత నమాజ్ చేసుకున్నాను. నమాజ్ అయిపోయిన తర్వాత డెజర్ట్ తినాలి కదా, మా ఆయన అంత ప్రేమ కొనిపిస్తే తినకపోతే బాగోదు. ఆయన కొనిపించారని కాదు, నాకే ఇష్టము. ఏంటో ఇవాళ అసలు చీకటే పడలేదు, ఇంకా రోజు నమాజ్ చదువుకునే లోపే చీకటి కూడా పడిపోతుంది. స్టే అయితే చాలా బాగుంది, బయటికి వెళ్దాం అనిపిస్తుంది, కానీ 2 పిల్లల్ని తీసుకుని నేను అసలు వెళ్ళలేను బయటికి, ఎందుకంటే నా మాట అసలు వినరు వాళ్ళు. అందుకోసమే and rainy day. థ్యాంక్ యూ. స్కూల్లో ఏమన్నా కొత్తగా చెప్తే మా వాడు వాయిస్తాడు నాకు ఇంకా ఇట్లాగా. Open and close it, umbrella. Open and close it, umbrella. Open and close it, umbrella. Open rainy day, sunny and rainy day. థ్యాంక్ యూ. Eat me. బోలో. Eat me, eat me. I am fruits. I am fruits. I give you energy. థ్యాంక్ యూ. Stay fit. థ్యాంక్ యూ, వెరీ నైస్. ఆఫ్టర్ ఇఫ్తార్ వాళ్ళిద్దరికి స్నానం చేపించేశాను, ఇద్దరు రెడీ అయిపోయారు, నేను కూడా నమాజ్కి రెడీ అయిపోయాను. ఇదేంటి రైలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా, అది ఐతల్ కుర్సీ అనమాట. ఇది వచ్చేసరికి మొన్న రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో తెలిసిన వాళ్ళు గౌస్ చాచా అని చెప్పి వాళ్ళు మక్కా మదీనా వెళ్ళారు, హజ్ చేయడానికి, హజ్ యాత్రకు వెళ్ళారు. సో మా వారికి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. ఏంటో మా వాడికి బుద్ధి పుట్టింది, నమాజ్ చదువుకుందామని చెప్పి. ఓకేలే చదువుకుందామని చెప్పేసి చెప్పాను అనమాట. ఇదేమో నమాజ్ స్టార్టింగ్లో వీడియో, ఇదేమో నమాజ్ ఎండింగ్లో వీడియో అనమాట. ఎక్కడున్న పాప ఎక్కడికి వచ్చిందో చూడండి. సో తప్పు అబ్బా, పిల్లలతో ఇలా హ్యాపీ లైఫ్ బాగుంది. తర్వాత నమాజ్ చదువుకోవడం అయిపోయింది. తర్వాత ఇంకా డిన్నర్ చేసేయాలి. మావాడు అంటే మా అబ్బాయి అంటే అనకూడదు, వీడియో ముందు చాలా ఎక్కువ ఫోజులు ఇస్తున్నాడు అనమాట ఈ మధ్య. తనేదో నాకు హెల్ప్ చేసినట్టు, తనేదో మొత్తం తనే చేసి పెట్టినట్టు ఫీల్ అవుతున్నాడు. సరే పోనీ పిల్లల హ్యాపీనెస్సే కదా అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోయింది, బాగా కుక్ అయింది రైస్. ఎందుకంటే పులిహోర కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది కదా, కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి. నేనేం వేయలేదు, బాగానే నార్మల్గా ఎట్లా అయితే అట్లానే వేసేసాను. తర్వాత ఇంకొక ప్లేట్లో ఎందుకు పెడుతున్నానంటే, ఒక ప్లేట్లో పులిహోర కలపడానికి చల్లారాలి రైస్, చల్లారితేనే బాగా పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఈ కప్పు 3 రోజుల నుంచి చూపిస్తున్నాను అనుకుంటున్నారా, అవి యాక్చువల్గా పుదీనా కాడలు అనమాట. కుండీలో వేద్దాం అనుకుంటున్నాను, కానీ వేయలేకపోతున్నాను. ఇది వచ్చేసరికి చింతపండు గుజ్జు. సో డిన్నర్ అయిపోయిన తర్వాత పులిహోర చేద్దామని అనుకుంటున్నాను కదా. తర్వాత ఇట్లా చింతపండు గుజ్జునైతే మా మమ్మీ ఎప్పుడు వచ్చినా నా కోసం ఇట్లా గుజ్జు తీసి పెడుతుంది అనమాట. పిల్లలతో ప్రతిసారి పులిహోర చేసుకోవాలంటే కుదరదు, మళ్ళీ పప్పులో వేసుకోవాలన్నా ఇందులో ఇసుక బాగా ఉంటుంది, అందుకోసమే గుజ్జు చేసి పెడుతుంది అనమాట. ఈ గుజ్జుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ ఇది చేసి కూడా 4 months అవుతుంది. ఏ మాత్రం చెక్కు చెదరలేదు, బాగుంది. పులిహోర చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం అందులో బెల్లం యాడ్ చేసినట్టయితే కమ్మదనం అనేది వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు ట్రై
ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చింతపండు గుజ్జులో కొంచెం బెల్లాన్ని వేసి మళ్ళీ కరగబెట్టేశాను అనమాట వేడివేడిగా. తర్వాత పోపు అయితే పెడుతున్నాను. క్రిస్పీనెస్ పోకుండా ఉండాలి అంటే శనగ విత్తనాలను ముందే ఇట్లాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం ఎప్పుడైతే సర్వ్ చేసుకుంటామో పులిహోర అప్పుడే వేసుకోవాలన్నమాట. సో నేను చిన్న పోపు గిన్నె ఉంటే అందులో పెడుతున్నాను అనమాట పోపు. తర్వాత ఇలా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసి మనం తర్వాత ఉప్పు మిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పళ్ళపళ్ళాడుతూ ఉంటే కరివేపాకు అనేది తినేటప్పుడు కరకరలాడుతుంది అనమాట. అలా సౌండ్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇందులో కలిపి వేసుకోకుండా, పోపు మొత్తం కలిపి వేసుకోకుండా ముందే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో పసుపు కూడా నేను ఆయిల్లో యాడ్ చేస్తాను, ఇట్లా పోపులో యాడ్ చేస్తాను అనమాట. ఇలా మొత్తాన్ని ఇలాగైతే కలిపేస్తున్నాను. మొత్తం కరివేపాకు కూడా చల్లారినట్టయితే అప్పుడు కరకరలాడుతుంది అనమాట. తర్వాత పులిహోర అయితే కలిపేస్తున్నాను. ఏంటి వెనకాల అనుకుంటున్నారా, అది వచ్చరికి వాటర్ ప్యూరిఫైయర్, దాని పక్కన ఏంటి క్లాత్స్ అనుకుంటున్నారా, హ్యాండ్ అదే అక్కడ షింక్ దగ్గర కడిగిన తర్వాత చేయి తుడుచుకోవడానికి, దాని కిందేమో యాప్రాన్ ఉందన్నమాట, అంట్లు కడిగేటప్పుడు వేసుకోవడానికి యాప్రాన్. డ్రెస్సెస్ పాడవుతున్నాయి అని చెప్పి మీషోలో తీసుకున్నాను, 100 రూపీస్ బిలోనే పడింది, కావాలంటే చెక్అవుట్ చేసేయండి. తర్వాత ఇవి వేరుగా పెట్టేసుకుంటున్నాను. రేపు పొద్దున్న కదా మళ్ళీ మెత్తబడిపోతాయి, ప్లస్ అరగవు కూడా నానినట్టయితే. ఇలానే కదబ్బా పెట్టేది గుడిలో పులిహోర, అందుకోసమే అలా చూపించాను. పొద్దున్న నుంచి అనుకుంటున్నాను తోడు పెడదాం పెరుగు అని చెప్పేసి. మా మమ్మీ ఇందాక కాల్లో తిట్టేదాకా కూడా నాకు అర్థమే అవ్వలేదు, గుర్తే రాలేదు అసలు. మెయిన్లీ పెరుగు అయిపోయింది, రేపు పొద్దునకు పెరగలేదు. రేపు పొద్దున కల్లా పెరుగు లేకపోతే నాకు మా ఆయన వాయిస్తాడు, ఎందుకంటే పులిహోరలో పెరుగు వేసుకొని తినే అలవాటు ఉందన్నమాట. అయ్యో ఇక్కడేమో పెరుగు అస్సలు తోడుకోదు, ఏం చేయాలో ఏమో, ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మీరే. పెరుగు త్వరగా పేరుకోవడానికి కొన్ని టిప్స్ ఉంటాయి కదా, అదే ఎండు మిరపకాయలు వేయడము, తమలపాకులు వేయడం అట్లాగా. సో ఫైనల్గా పెరుగు వేసి మజ్జిగ, పల్చటి మజ్జిగ అయితే చేసుకున్నాము. నేను మాహిర్ ఇద్దరం అయితే తాగేస్తున్నాం. ఏంటి మరి చిన్న గ్లాస్లో ఇచ్చాను మాహిర్కి అనుకుంటున్నారా, మధ్యలో నైట్ టైం కదా, బెడ్ తడిచిపోయే అవకాశం ఉంటుంది, డేంజర్ జోన్ అనమాట. అందుకనే రేపు పొద్దునకి ఆల్ సెట్. మా ఆయనకు పులిహోర, నాకు వైట్ రైస్, నాకు కర్రీ ఉంది, ఎగ్ అయితే పెట్టుకోవాలి ఇంకా. సో మీరు గనక గమనించినట్టయితే ఈ లైట్ నేను మీకు ఫస్ట్లో చూపించాను, లాస్ట్లో కూడా చూపించేస్తున్నాను. సో ఈరోజు డే వ్లాగ్ అయితే అయిపోయిందబ్బా. మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే రేపు ఈ కామెంట్ చేయండి, ఈ వ్లాగ్ కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ డే వ్లాగ్లో యాడ్ చేస్తాను. సో చూసేసారు కదా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్. సో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.